హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన వ్లాగ్లో మీతో ఒక చాలా పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవం షేర్ చేసుకోబోతున్నాను. నేను మా చెల్లితో కలిసి గుంటూరులోని చుట్టుగుంట పోలేరమ్మ తల్లికి గుడికి వచ్చేసామండి. మార్నింగ్ నుండే మా జర్నీ స్టార్ట్ చేసి భక్తి భావంతో ఆ ఆలయానికి చేరుకున్నాం. అక్కడ ఉన్న శివలింగ దగ్గరికి వచ్చేసాం. అక్కడ మేము భక్తి భావంతో పాలాభిషేకం చేసామండి. ఓం నమ శివాయ అంటూ జపం చేస్తూ శివలింగంపై పాలు అభిషేకం చేస్తుంటే చాలా దివ్యమైన అనుభూతి కలిగింది. ఆ క్షణం మనసంతా పవిత్రంగా అనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన చేయించాం. మా అందరం కలిసి అమ్మవారి మొక్కులు పెట్టి కోరికలు కోరుకున్నాం. సో పాలాభిషేకం తర్వాత బిల్వదళాలు సమర్పించి హారతి తీసుకొని ప్రసాదం స్వీకరించామండి. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం, ఆ కోనేరు చాలా బాగా అనిపించింది. కొంతసేపు అక్కడే కూర్చొని ఫోటోలు తీసుకొని మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్తో ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళడం భక్తితో పాటు ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు కూడా గుంటూరు వైపు వస్తే తప్పకుండా చుట్టుగుంట పోలేరమ్మ గుడికి వెళ్ళి దర్శించుకోండి.